ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ లెంట్ ధ్యాన స్రవంతిలో మరలా దేవుని వాక్యము చెప్పుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు మొట్టమొదటిగా తెలియజేస్తుంటున్నాను. అలాగే మరి ఈ సమయంలో ఇటు అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన రాయలసీమ అధ్యక్ష మండల పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి మరియు సిడి భారతి తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి తండ్రి గారు గత 2 సంవత్సరాలుగా యూత్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ లెంట్ ధ్యానములు, లెంట్ స్రవంతి అనే యొక్క గొప్ప మా వాక్య శీర్షికను లేదంటే అనేకులకు వాక్యం అందించే రీతిని తెలియజేసి మరి అధ్యక్ష మండలంలో ఒక గొప్ప ఆశీర్వాదమును, ఆధిక్యతను మన తండ్రి గారు ద్వారా మరి అందరికీ తెలియజేసినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు మరి తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో తండ్రి గారు మరి యూత్ డిపార్ట్మెంట్ను ఎంతో గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడు. యూత్ డిపార్ట్మెంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది యవనస్తుల యొక్క భవిష్యత్తుకు ఉన్నతమైన స్థితిని నిలబెట్టడానికి ముందడుగు వేస్తూ అనేక వాటిలో మరి యూత్ డిపార్ట్మెంటుకు కావలసిన ప్రోద్బలం అనుగ్రహిస్తున్నటువంటి తండ్రి గారికి యూత్ డిపార్ట్మెంట్ తరపున మరియు రాయలసీమ అధ్యక్ష మండల తరపున అసిస్టెంట్ సెక్రటరీగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తండ్రి గారికి తెలియజేస్తుంటున్నాను. అలాగే యూత్ డిపార్ట్మెంటును ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మరి ముందుకు నడిపిస్తున్నటువంటి యూత్ డిపార్ట్మెంట్ చైర్మన్ రెవరెండ్ PDSJ బెనర్ బాబు, డివిజనల్ చైర్మన్ అనంతపూర్ బాబు గారికి కూడా హృదయపూర్వక వందనాలు. వారి యొక్క ఆలోచనల నిర్ణయాల ప్రకారమే ఈ యొక్క యవనస్తుల విభాగమును ముందుకు నడిపిస్తుంటున్నారు. అలాగే యూత్ డిపార్ట్మెంట్ సెక్రటరీ నాషిని కూడా నేను ఈ సమయంలో ఆయనను అభినందిస్తుంటున్నాను. 2 సంవత్సరముల నుండి ప్రయాసతో కూడినటువంటి ఈ పరిచర్యను ఆయన గొప్పగా ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి ఆయనకు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలాగే యూత్ డిపార్ట్మెంట్ తరపున మరి డైనమిక్ లీడర్ మరి పి జాకబ్ ప్రశాంత్ ఆ బిడ్డను నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. యవనస్తుడిగా మరి డయాసిస్లో యూత్నంతటిని ఒక ఆధ్యాత్మికంగా ఆలోచన విధానంలో నడిపిస్తూ భారాన్ని మోస్తూ యూత్ డిపార్ట్మెంట్కు ఏ డయాసిస్లో లేనటువంటి పేరును తీసుకురావడానికి మరి తమ్ముడు ప్రశాంత్ కూడా ముందడుగు వేసి ఈ కార్యక్రమంలో పాలు పొందుకున్న విధానం బట్టి ప్రశాంత్ కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాయలసీమ అధ్యక్ష మండలంలో ఉన్నటువంటి యాజక బృందం అందరికీ కూడా నేను ఈ లెంట్ కాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానం చేసుకోవాల్సిన అంశము ఉపవాసం. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల ఆధారముగా ఈరోజు మనము వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ లెంట్ ధ్యాన స్రవంతిలో ప్రాముఖ్యమైన అంశముగా ఉపవాసాన్ని మనం ఎంచుకోవచ్చు. ఎందుకంటే అనేకుల యొక్క ఆలోచన ఈ 40 దినాలలో ఉపవాసం అనే ఒక గొప్ప జీవితాన్ని జీవించాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. ఆ ఉపవాసము ఎలా చేసుకోవాలి, మరి ఉపవాసం ఉండే విధానాలు ఏంటి, ఉపవాసం ద్వారా మనము పొందే ఆశీర్వాదాలు ఏంటి అనేటివి మరి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా మరి దేవుని యొక్క ఆలోచన పూర్వకముగా ఉపవాసం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉపవాసం ఉంటే దేవుడు ఆ ఉపవాసాన్ని స్వీకరిస్తాడనేది జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ 40 దినములు, ఆదివారం తప్ప ఈ 40 దినములు ఉపవాస మండలిలో ఉంటారు. వారి వారి నిర్ణయాల చొప్పున, వారి వారి ఆలోచన చొప్పున కొంతమంది ఒకరోజు ఉపవాసం ఉంటారు శుక్రవారం దినమున, కొంతమంది రోజు ఉపవాసం ఉంటారు.
ఈ 40 దినాలు అనే ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ 40 అనేది బైబిల్లో మనకు చరిత్ర ఆధారంగా అనేక సందర్భాలలో పరిపూర్ణమైనదిగా మనకు కనపడుతుంది. చూద్దాం ఆ 40 అనే అంశం అనే మాట బైబిల్ ఎక్కడెక్కడ రాయబడిందంటే, మొట్టమొదటిగా నిర్గమాకాండం 34వ అధ్యాయం 28వ వచనంలో మోషే ప్రవక్త సీనాయి పర్వతం మీద 40 దినములు రాత్రింబగళ్ళు ప్రభుతో గడిపినట్లుగా మనము బైబిల్ వాక్య భాగం ద్వారా తెలుసుకుంటున్నాం. అలాగే రాజుల గ్రంథం 1వ అధ్యాయం 19వ అధ్యాయం 8వ వచనంలో ఏలియా 40 దినాలు ప్రయాణం చేసి దేవుని కొండైన హోరేబుకు వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. అలాగే ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనంలో నోహు కాలంలో 40 రాత్రింబగళ్ళు భయంకరమైన జలప్రళయం వచ్చినట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువు 40 దినములు ఉపవాసం ఉండినట్లుగా అరణ్యంలో ఆయన సంచరించినట్టుగా మనం బైబిల్ లేఖనాల్లో పరిశీలన చేస్తున్నాం. కాబట్టి 40 అనే పరిపూర్ణ సంఖ్యను ఈ ఉపవాస దినాలలో మనము ఆచరిస్తూ, మరి దేవునికి మనము సమీపమైన జీవితము చేసే ఉపవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఉపవాసం అంటే మనందరికీ తెలుసు, దేవునికి అతి సమీపముగా జీవించడం. కేవలం ఉపవాసం అంటే చాలామంది బిడ్డలకు అనేక ఆలోచనలు ఉన్నాయి. కొందరు యవనస్తులతో నేను మాట్లాడినప్పుడు ఉపవాసం అంటే ఏంటి అంటే వాళ్ళు డైట్ ప్లాన్ అంటూ ఉన్నారు. ఈ 40 దినాలలో మాంసాన్ని వదిలేసో, లేదంటే ఒక పూట భోజనం తినకునో, లేదంటే 2 పూటలు భోజనం తినకునో, లేదంటే ఘనమైన ఆహారాన్ని భుజించకుండా కేవలం ద్రావణం తీసుకుంటూ, మరి లిక్విడ్ డైట్ తీసుకుంటూ ఆ శరీరాన్ని సన్నపరుచుకోవడానికి, వారు డైట్ ప్లాన్ చేయడానికి ఉన్నామనే మాటలు కూడా కొంతమంది యవనస్తుల దగ్గర వినపడతా ఉంది. కొంతమంది ఉపవాసం అంటే ఏదో డబ్బులు మిగిలించుకోవడానికి, వారి జీవితంలో కొంత సొమ్మును పొదుపు చేసుకోవడానికి అనే మాటలు కూడా చూస్తున్నాం. కొంతమంది ఉపవాసం ఉంటున్నారు. కానీ అసలు ఉపవాసం అంటే ఏంటి? మన వాక్య భాగం ద్వారా తెలుసుకుంటాము. వాక్యం చెప్తుంది, వేషధారుల వలె మీరు ఉండొద్దండి. మీరు ఉపవాసం చేయనప్పుడు నటించే స్థితి మీరు కలిగి ఉండకూడదు. ఎందుకంటే సున్నము కొట్టిన సమాధుల వలె మీరు ఉపవాసం చేశారా? ప్రజలకు కనపడేటట్లు, ప్రజల మెప్పు కొనపడేటట్లు, పొందేటట్లు, ప్రజల దగ్గర గొప్ప వ్యక్తిగా నేను అనిపించుకునేటట్లు, ఇలాంటి ఉపవాసం దేవుడు స్వీకరించాడు. ఉపవాసం అనగా నీ జీవితంలో ఖచ్చితంగా కొన్ని మార్పులు అనేవి పొందగలగాలి. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువు కూడా తన సేవ సిద్ధపాటులో 40 దినములు అరణ్యంలో ఆయన ఉపవాసం ఉండినట్లుగా మనము గమనిస్తుంటున్నాం. 40 దినములు ఆయన అరణ్యంలో తన సేవకు సిద్ధపాటు కలిగినటువంటి దినాలలో మనం గమనిస్తే కేవలం శరీరాన్ని నలగొట్టుకోవడమే యేసుక్రీస్తు ప్రభు చేసిన పని కాదు. కేవలం భోజనము చేయకుండా ఉండి జీవించడమే క్రీస్తు ప్రభు చేసిన పని కాదు. ఈ 40 దినాలు ఉపవాస పరిచర్యలో ఆయన మనుగడలో అనేక విధముల సాతాను శోధనలను జయించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, అపవాది దేవుణ్ణి ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నీ ఆకలిని తీర్చుకో, నీవు బ్రతకడానికి నీ యొక్క శరీరాన్ని శక్తితో నింపుకో అన్నప్పుడు దేవుడు అంటున్న మాట మనం చూస్తున్నాం. ఇదిగో అపవాది మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. తర్వాత దేవాలయం మీద తీసుకుపోయాడు. ఇక్కడి నుంచి నేను కిందికి దోస్తా, నువ్వు చావకున్నట్లు నీ దేవదూతలు వచ్చి నేను కాపాడతారేమో అనగా ప్రాణం మీద ఆశ చూపిస్తూ ఉంది. దేవుడు దాన్ని జయిస్తూ ఉన్నాడు. అలాగే ఎత్తైన కొండకి మీద తీసుకుపోయి ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తా, ఈ లోకంలో అధికారం, ఐశ్వర్యం, సుఖాలు అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తా, నీవు నాకు సాగిలపడు అన్నప్పుడు దేవుడు సాగిలపడలా, దేవుడు తృణీకరించాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఉపవాసం ఉంటేనే మేము శరీరాన్ని నలగొట్టుకుంటూనే దేవునికి దగ్గర అవుతున్నామంటే అది వేషధారుల పరమైనటువంటి ఉపవాసం. నువ్వు శరీరాన్ని నలగొట్టుకుని దేవునికి దూరమైన స్థితిలో ఉంటే అది దేవుడు స్వీకరించే ఉపవాసం కాదు. నువ్వు ఉపవాసం ఉంటానంటున్నావు, నీ శరీరాన్ని గాయపరుచుకుంటున్నావు, నువ్వు ఈ లోకంలో ఉపవాస రీతిలో జీవిస్తూ నువ్వు దేవునికి దగ్గరే ఉన్నావంటే అది నీ జీవితంలో భయంకరమైన తప్పుగా నిలబడుతుంది. ఎందుకంటే నువ్వు శరీరాన్ని నలగొట్టుకోవడమే ఉపవాసం కాదు, చేయొద్దని నేను చెప్పను. అయితే దేవునికి సమీపముగా జీవించాలి అంటే నీ జీవితంలో మార్పు ఖచ్చితంగా రావాలి.
ఈ 40 దినములు సాంప్రదాయకంగా ఎవరో మెప్పు పొందాలని, లేదంటే వాళ్ళందరూ నన్ను చూసి నేను గొప్పవాడిగా ఉండాలని, ఒక గొప్ప స్థితిలో పరిశుద్ధులుగా ఉండాలని, గొప్ప స్థితిలో అనేకులకు కనపడాలని అనుకుంటున్నావేమో. నీ ఉపవాసము వాక్య భాగంలో చెప్పారు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16-18 వచనంలో మనం చూస్తున్నాం, రహస్యమందు నీ తండ్రి మాత్రమే నిన్ను చూసి నీకు ప్రతిఫలం ఇవ్వాలా. అనగా నీ శరీరాన్ని నలగొట్టడమే కాదు, కానీ ఆత్మపరమైన సిద్ధపాటు ఉపవాస దినాలలో నీకు కావాలి. నీ ఆలోచనలు మారాలా, నీ కనుదృష్టి మారాలా, నీ క్రియలు మారాలా, నీ నడత మారాలా, నీ ప్రతి విధానము ఈ లోకంలో దేవునికి సమీపమైన జీవితము జీవించుటకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి సమీపంగా జీవించాలి. దేవునికి నీ ఉపవాస దీక్షలో నీ సొంత ఆలోచనలు చేసి నీ జీవితంలో దేవునికి దూరమైన స్థితిలో ఉండి సుఖభోగాలు పొందుతూ నేను ఉపవాసం ఉంటున్నానంటే ఆ ఉపవాసము దేవుడు స్వీకరించడు, దేవుని వద్దకు చేరదు, నీకు ప్రతిఫలం ఇయ్యదు. బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఎలా ఉండాలి అనే భాగం గురించి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో దేవుడు రాస్తున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఆ భాగంలో రాస్తున్న మాటలు మనం చూస్తే, ఈ దేవుడు కోరిన ఉపవాసం ఏంటంటే, ఉపవాసం ఉండి ఈ లోకంలో చేయవలసిన దేవునికి వ్యతిరేకమైన కార్యములన్నీ చేస్తూ నేను దేవునికి సమీపంగా ఉన్న దేవుడు నాకు ఎందుకు ఆశీర్వాదాలు ఇవ్వడం లేదు, నా ఉపవాసాన్ని ఎందుకు స్వీకరించలేడని ఇశ్రాయేల్ అంటున్న విధానాన్ని మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలే కాదు, ఈరోజు చాలామంది అంటూ ఉన్నారు, బాబు 40 దినాలు నేను ఉపవాసం ఉన్నా, నాకు ఆశీర్వాదం రాలేదే, నేను అడిగినది జరగలేదే, నేను కోరుకున్నటువంటి కోరిక సఫలం కాలేదే, ఏంటి అని అన్నప్పుడు నేను చెప్పే మాట ఒకటే, దేవుడు కోరుకున్న ఉపవాసాన్ని నీవు చేయాలి. దేవుడు కోరుకునే ఉపవాసమే దేవుని దగ్గర స్వీకరించబడుతుంది. దేవుడు కోరుకునే ఉపవాసం ఏంటి? మనకిష్టమైన రీతిలో ఉపవాసం ఉండి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు కోరుతున్నాం. దేవుడు అడిగే ఆన్సర్ ఇవ్వడంలే, మనకిష్టమైనటువంటి జవాబు రాస్తూ ఉన్నాం. దేవుడు వేసే ప్రశ్నకు మనం ఇష్టమైనటువంటి జవాబు రాస్తున్నాం. ఆ జవాబు ఒప్పుకోడు దేవుడు. దేవుడు అంగీకరించినటువంటి జవాబు నువ్వు ఇవ్వాలా. ఈరోజు మనం అందరం ఏం చేస్తున్నాం? ఉపవాసం ఉన్నాం, మోసాలు చేస్తున్నాం, ఇతరుల మీద పగలు తీర్చుకుంటున్నాం, ఇదిగో నీ సొంత కార్యాలు చేస్తున్నాం, సొంత కార్యాల ద్వారా అనేకులను మోసగిచ్చి నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, ఇతరుల కీడు కోరుకుంటున్నాం, ఇతరుల ఎడల చెడుతనాన్ని నువ్వు అభ్యసిస్తూ చెడుతనంలో వలన ఇతరుల దగ్గర నువ్వు జీవిస్తూ ఉంటున్నావు. చెడుతనంతో జీవించి నేను 40 దినాలు ఉపవాసం ఉన్నా కదా, 40 దినాలు నేను దేవునితో గడిపా కదా, మరి నాకు దేవుడు ఎందుకు ఆశీర్వాదం ఇవ్వలేదంటే నువ్వు దేవునితో గడపలా, నీ స్వార్థముతో నువ్వు చేస్తూ ఉన్నావు. స్వార్థముతో కూడిన ఉపవాసము దేవుడు నిన్ను స్వీకరించాడు. యోబు గ్రంథంలో యోబు మాట్లాడుతున్న ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 42వ అధ్యాయం యోబు గ్రంథం 6వ వచనంలో మనం గమనిస్తే, యోబు తన్ను తాను అసహించుకొని అనే మాట అక్కడ కనపడుతుంది. నీ ఉపవాసం ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు తీసుకోవలసినటువంటి ఆలోచన, నువ్వు తీసుకోవలసినటువంటి నిర్ణయం ఏంటంటే, మొట్టమొదట నీ గురించి ఆలోచించడం ప్రక్కన పెట్టు. యోబు గొప్ప దేవుని యొక్క సంభూతుడు, ఇలాంటి యథార్థవంతుడు, న్యాయవంతుడు ఈ భూమి మీద ఎవ్వరు లేరని దేవుని చేత సాక్ష్యము పొందినటువంటి యోబు కూడా తన్ను తాను అసహ్యించుకొని, అనగా తన్ను తాను ప్రక్కన పెట్టుకున్నాడు. తన పాపపు జీవితమును తెలుసుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనల్ని మనం అసహ్యించుకోవాలి, అనగా మనల్ని మనము త్రుజించుకోవాలా. అందుకే నా సిలువను ఎత్తుకున్నవాడు తన్ను తాను ఉపేక్షించుకొని మొదట నీ గురించి వదిలిపెట్టాలి. ఉపవాసం ఉన్నప్పుడు నీ గురించి ఆలోచన చేస్తావు, దేవుని ప్రార్థన చేసేటప్పుడు నీ గురించి ఆలోచన చేస్తావు, దేవుణ్ణి ఏది అడిగినా కూడా నీ స్వార్థము, నీ అభివృద్ధి, నీ భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తావు. దేవునికి తెలుసు నీ భవిష్యత్తు ఎలా ఉండాలా, దేవునికి తెలుసు నీ జీవితం ఎలా ఉండాలి. నువ్వు అడగకున్నా కూడా నీకు ఆశీర్వాదాలు ఇస్తాడండి. నువ్వు నటించాల్సిన అవసరంలా. దేవుని పరమైనటువంటి ఉపవాసం నువ్వు చేస్తే నువ్వు అడగకున్నా నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు కోరుకునే ఉపవాసం ఏంటి మనం గమనిస్తున్నాం. బీదలను సువార్తను ప్రకటించుటను, ఇంకా మనం గమనిస్తే అనేకులకు సహాయం చేయుటయు, అనేకులకు నీవు ఇబ్బందికరంగా లేకుండా జీవించుటయు, కనికరం కలిగి ఉండుటయు, ఎవరైతే బాధలో సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయుటయు, ఒకరికి ఇచ్చే రీతిలో నీ ఉండాలి. ఉపవాసం ఉండి నాకు మిగిలిందిలే, ఈరోజు నాకు బడ్జెట్ తగ్గిందిలే, ఉపవాసం ఉండి నా జీవితంలో కొంత సొమ్మును నేను వెనుకేసుకున్నానని కాదండి. అనేకులకు
నీవు సహాయం చేసే వానివిగా ఉండగలగాలి. అనేకులకు పెట్టువానిగా ఉండాలి. అది డబ్బు కావచ్చు, ఆహారం కావచ్చు, సహాయం కావచ్చు, వారికి ఏది అవసరమైతే దాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. అనేకులకు మాదిరికరమైన జీవితం, అనేకుల కొరకు నీ జీవితాన్ని ముందుకు తీసుకునే విధానంలో ఉండాలి. అది దేవుడు ఏర్పాటు చేసుకునే ఉపవాసం. ఈరోజు అలాంటి ఉపవాసం కనుమరుగైంది. అలాంటి ఉపవాసం ఎక్కడ కనపడడంలా. ఎప్పుడు చూసినా ఈ సాంప్రదాయపరంగా ఇదిగో నేను ఉపవాసం ఉంటున్నానే అనేకులు కనపడుతున్నారు. తద్వారా వారి ప్రతిఫలాన్ని వారు పొందలేకపోతున్నారు. వారి ఫలాన్ని వారు పొందాలంటే కన్నా దేవుడు ఏర్పాటు చేసుకున్న యెషయా గ్రంథం 58వ అధ్యాయం 1-8 వచనాల ప్రకారము పశ్చాత్తాపం కలిగి, మారు మనసు కలిగి దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలా. యోబు చెప్తున్నాడు, తన్ను తాను అసహించుకొని పశ్చాత్తాపపడుతూ ధూళిలోను బూడిదలోను ఆయన కూర్చొని దేవునికి ఉపవాసం రీతిని చెల్లిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుడు కోరుకున్న ఉపవాసం నువ్వు చేయి. నువ్వు అడగకున్నా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడండి. నువ్వు మొరపెట్టగానే దేవుడు నీకు ఆశీర్వాదిస్తాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనిస్తున్నాం, నీవు వేడుకొనక మునుపే, నువ్వు అడగకముందే నీ అక్కర్లన్నీ దేవుడు తీరుస్తున్నాడు. నువ్వు ఏం అడగాలో నువ్వు ఇంకా డిసైడ్ కాలే, రేపు సంవత్సరం నీకేం కావాలో నీకు ఇంకా తెలియదు, అయినా కూడా భవిష్యత్ కాలంలో ఎరిగినటువంటి దేవుడు నీకేం కావాలో సకల ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడగగానే, నువ్వు మొరపెట్టగానే దేవుడు నీ మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. 116వ సంకీర్తన 1వ వచనంలో చూస్తూ ఉన్నాం, ఇదిగో యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. దేవుడు ఆయనకి ఇష్టమైన ఉపవాస రీతిలో నీవు ఉంటే, నువ్వు అడగకముందే, నువ్వు అడిగిన వెంటనే ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 దినాలు చాలా ప్రశస్తమైన దినాలు. శ్రమ దినాలు, దుఃఖ దినాలు, కొంతమంది పరిశుద్ధ దినాలు అంటారు. ఈ దినాలలో నిన్ను నీవు మార్చుకునే ఉపవాసాన్ని నువ్వు చేయాలా. దేవుడికి సమీపముగా జీవించే ఉపవాసము చేయాలా. ఈ లోకమును త్యజించుకోవాలా. ఈ లోకములో ఉన్న వాటిని ప్రక్కన పెట్టుకోవాలా. ఈ లోకములో ఉన్న వాటిని ఏది ఆశించకూడదు. ఈ లోకము ఏది నీకు శాశ్వతం కాదు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23-27 వచనాల్లో మనం చూస్తాం, లోకంలో ఏది శాశ్వతం కాదు. లోకంలో ఉన్నదంతా కూడా ఈ యొక్క అపవాది క్రియలేని తెలుసుకొని దేవునికి ఇష్టమైన రీతిలో ఉపవాసం చేసే కుమారుడుగా, కుమార్తెలుగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంటున్నది. ఆ ఉపవాసం చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ వెలుగు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-8 వచనాల్లో ఆ భాగంలో అంటాడు, అలాగూ చేస్తే మీరు వెలుగు వేకువ చుక్కవలే ఫలించెదరు, ఉదయించెదరు. వెలుగు వేకువ చుక్కవలే నీ జీవితం అనేకులకు ప్రకాశవంతమైన వెలుగుగా ఉంటుంది. అలాంటి ఉపవాసం చేయాలి. ఈరోజు చాలామంది ఉపవాసం చేస్తూ ఉన్నారు, వారి ఇష్టమైన జీవితంలోనే ఉన్నారు. దేవుడు ఎక్కడ వారి ఉపవాసాన్ని స్వీకరిస్తాడు? వారి ఇష్టమైనటువంటి రీతిలోనే ఉన్నారు. తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు, శరీరాన్ని నలగొట్టుకుంటున్నారు, కానీ ఆత్మను దేవునికి దగ్గరయ్యే స్థితిలో వారు జీవించడం లేదు. ఈ లోకమును వదలడం లేదు, ఈ లోకమును విడిచిపెట్టలేదు, ఈ లోకమును ప్రేమిస్తున్నారు, ఈ లోకంలో సుఖాలను ఎదురు చూస్తున్నారు, ఈ లోకంలో వాటిని అనుభవిస్తూ నేను దేవుని కుమారుడు, దేవుని కుమార్తెనని చెప్పుకుంటున్నాడు. నీవు మోసపుచ్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు అపవాది సంతానంగానే ఉన్నావు, దేవుని సంతానంగా నువ్వు లేవు. దేవుని సంతానంగా ఉండేవారు దేవుడు చెప్పిన మాటను వారు ఆలకిస్తారు, దేవుని రాజ్యమును వెతుకుతారు, దేవుని నీతిలో అనేక రకముల పాత్రలుగా వాడబడతారు. అలాంటి ఉపవాసమును మనము చేయాలని దేవుడు ఈ యొక్క సమయంలో మనకు వాక్యానురీతిగా తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి లేదా ఈ వాక్యం చూస్తున్నటువంటి అనేకులు జ్ఞాపకం చేసుకోండి, నటనకరమైన వేషధారులకరమైన ఉపవాసమును చేసే విధానమును మానేయండి. దేవునికి ఇష్టమైన రీతిలో దేవుడు కోరుకున్న అనేక ప్రజలకు నీ ఒక సహాయం చేసే ఒక దుర్గముగా జీవించే ఒక గొప్ప ఉపవాసమును నీవు చేయాలని దేవుడు ఈరోజు ఆశపడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో అలాంటి ఉపవాసం చేసినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నిన్ను అక్కను చేర్చుకుంటాడు. నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదాలను, ప్రతి క్రియలను దేవుడు జరిగించి నువ్వు ఎక్కలేనంత కొండపైకి ఎక్కించే విధానంలో ఉంటాడని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నది. ముఖ్యంగా యవ్వన బిడ్డలకు ఈ ఉపవాస దినాలు
మిమ్మల్ని మీరు మార్చుకునే ఒక గొప్ప దినాలుగా మీరు ఎంచుకోండి. మీ హృదయాలు మార్చుకోండి, పశ్చాత్తాపం కలిగి ఉండండి, మారు మనసు కలిగి ఉండండి. మారు మనసు జీవితంతో దేవునికి దగ్గరై ఇదిగో పునరుత్థాన పండుగ రోజు దేవుని యొక్క శిలువ దగ్గర ఇదిగో దేవా నీ పునరుత్థాన ఆనందంలో నేను కూడా ఒక పాలి భాగస్తురాలిగా జీవిస్తున్నాను, అర్హత సంపాదించుకున్నాను, నీకు ఇష్టమైన ఉపవాసం నేను చేశాననే ఒక గొప్ప ఆధిక్యతలో మీరు ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఈ ఉపవాస దినాల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం చేసి దేవుని దగ్గర నుండి గొప్ప ఆశీర్వాదములు మనము, మన కుటుంబాలు, మన సంఘము, యావత్ రాయలసీమ అధ్యక్ష మండలం పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటువంటి కృప, అటువంటి ధన్యత, ఆశీర్వాదం సదాకాలము దేవుడు మనకును మన జీవితాలకును అనుగ్రహించి దీవించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరొక పర్యాయం ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మరి రాయలసీమ అధ్యక్ష మండల పీఠాధిపతులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పేయాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారి యొక్క నాయకత్వానికి, మరి తల్లి గారి యొక్క ప్రార్థనా జీవితానికి శిరస్సు వంచి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే యూత్ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు రెవరెండ్ PDSA బెనర్ బాబు గారికి, మరి యూత్ డిపార్ట్మెంట్ సెక్రటరీ నాషికి, మరి నా ప్రియ సహోదరుడు మరి పేయాల జాకబ్ ప్రశాంత్కు, పేయాల సుశాంత్కు నేను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ రాయలసీమ డయాస్ ఇంకా అనేక రీతుల అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశమును దేవుడు దీవించి కాపాడి మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగొప్ప దేవ, కృపల నా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ లెంటు ధ్యాన స్రవంతి ద్వారా ఈ లెంటన్ సీజన్లో మేమందరము చేరి నేను స్తుతించుటకు, గణపరచుటకు, కొనియాడుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఇదిగో నా ప్రభా, ఈ 40 రోజుల వాక్య ధ్యానపు సారాంశములలో మా రాయలసీమ డయాసిస్ నుండి అనేకులైన యాజకులు పాల్గొంటుండగా వారందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి. అలాగే ఈ యొక్క లెంటు కాలపు ధ్యాన స్రవంతిని ప్రారంభించినటువంటి మా రాయలసీమ అధ్యక్ష మండల పీఠాధిపతులు, మా బిషప్ తండ్రి గారు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పేయాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, తల్లి గారికి, మరి వారి కుమారులు జాకబ్ ప్రశాంత్, సుశాంత్కు హృదయపూర్వక వందనాలు. అలాగే యూత్ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు బెనర్ బాబు గారికి, సెక్రటరీ నాషిక్ కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ కార్యక్రమం కొరకు శ్రమపడుతున్న ప్రతి యవ్వన బిడ్డకు దేవుని యొక్క ఆశీర్వాదాలు కలుగులాగున నేను ప్రార్థన చేస్తున్నా. వారిని దీవించండి. ఈ లెంట్ కాలంలో ఉపవాస రీతులు ఏ విధంగా ఉండాలో మీరు వాక్యం ద్వారా మాకు సెలవిచ్చావు. మీరు ఏర్పాటు చేసుకున్న ఉపవాస దీక్షలో మేము ఉండి నీ యొక్క సన్నిధిలో నిందారహితుడుగా నువ్వు మా జీవితాలను ఆశీర్వదించే ఒక నీబిడలుగా జీవించుటకు శక్తిని, బలమును, ఆరోగ్యమును అనుగ్రహించమని, మాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి బలపరిచి నీ కాపుదలో, నీ సంరక్షణలో మమ్మల్ని నిలబెట్టుమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము మా గొప్ప తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.